ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మణిపా, సుందరి ఇంటివైపు వెళ్తుంది చూడు. ఇంట్లో నుంచి బయటపడమే మంచిదైంది. రావుసుబ్బు, వీళ్లను పాపను సింగపూర్ అయితే పంపించాం. ఎందుకైనా మంచిది, మనం కూడా అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. పద. ఇట్రా. చెప్పండి సార్. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. ఇదిగో ఇడుంచు. రా. అన్నా, ఇక్కడే ఆపండి. అన్నా, నువ్వు 2 నిమిషాలు ఇక్కడే ఉండు, నేను వెంటనే వచ్చేస్తాను. లేదమ్మా, నేను తొందరగా వెళ్ళాలమ్మా. అమౌంట్ ఎంత అయినా నీకు పే చేస్తానన్నా, నువ్వు ఉండు. సరేనమ్మా. ఇప్పుడే సారు మేడము కలిసి సింగపూర్ వెళ్తున్నారమ్మా. ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు. అన్నా, కొంచెం ఎయిర్పోర్ట్ కి పోనిస్తారా? ఏదో రకంగా పాప అయితే మన చేతికొచ్చేసింది. ఇక మొత్తం కథంతా కార్తికే చూసుకుంటాడు. కార్తీక్ ఇలాంటి డీల్స్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్. ఏది ఏమైనా 1 month లో మనకి వచ్చే వాటా మొత్తం తెచ్చేసి రెడీగా ఉంచాలి. ఆ సుందరి మామూలు ఆడదానిలో లేదు. బర్త్డే ఫంక్షన్ లో చూసాం కదా, అంత రచ్చ రచ్చ చేస్తుంది అనుకోలేదు. పాప కోసం అవసరమైతే పర్మనెంట్ గా జైలుకు వెళ్ళటానికి కూడా సిద్ధమేనంట. ఇప్పుడు పాపని ఎలా తీసుకెళ్తుందో తీసుకెళ్ళమను. కొద్దిసేపట్లో ఫ్లైట్లో ఉండిపోతున్నాం. అన్నా, నీకు టైం అవుతుందని కానీ డబ్బుల గురించి కానీ ఆలోచించొద్దు. డ్రైవింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేయన్నా. అలాగేనమ్మా. వాళ్ళు నా కళ్ళు కప్పి పారిపోవాలని చూస్తున్నారు. వాళ్ళలా అనుకుంటే నేను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసి పోలేరమ్మలా. నా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వెతుకుతాను. అన్నా, ఫాస్ట్ గా పోనివ్వండి అన్నా. 250 కోట్లంట. ఆ కార్తిక్ నోటికంతే అంత ఆస్తిని ఈ సుందరి డేగలా వచ్చి పాప పేరు మీద, దీని పేరు మీదనే ఉందంట. కార్తీక్ కి సుందరి అంటే అందుకేగా కోపం. వాడు మన అడ్రస్ పట్టుకొని మనతో భలే నాటకం ఆడిచ్చాడు. దొరికారు. నా కంటికి కనపడిన తర్వాత ఇక వాళ్ళు తప్పించుకోలేరు. అన్నా, స్పీడ్గా పోనివ్వండి. మహి, మన వెనకాల ఆటోలో సుందరి వస్తోంది. దొరికిపోండి. మై గాడ్, ఆ సుందరి మన వెనకాలే వచ్చేస్తుంది. అన్నా, అన్నా, లెఫ్ట్ వెళ్ళండి. వాళ్ళెన్ని గొంతులు సందులు తిప్పినా పారిపోవడానికి వీల్లేదు. అన్నా, ఆపోజిట్ రూట్ లో వెళ్ళండి. రివర్స్ తీసుకో, త్వరగా వెళ్ళు. ఏయ్ మహిపాల్, ఆటో ఫాస్ట్ గా వెళ్ళండి. ఫాలో అవ్వండి. సుందరికి 6 గంటల వరకు పర్మిషన్ ఇచ్చాం. ఎక్కడైనా కనిపిస్తే తీసుకొచ్చి చెప్పండి. అలాగే సార్. ఓవర్. ఆపయ్యా, ఆపు. దిగమ్మా. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఎస్ఐ గారు, వాళ్ళు నా పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు. అవునా? సార్ ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి. కానిస్టేబుల్, వెహికల్ తీయండి ఫాస్ట్.
ఇలా రండి మేడం, రండి. పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారంట. లేదు ఎస్ఐ గారు, ఈ పాప మా పాప. ఏంటమ్మా నువ్వు చెప్పేది? కావాలంటే ఈ రిపోర్ట్స్ చూడండి. మాకు ఫ్లైట్కి టైం అవుతుంది సార్, మేము అర్జెంటుగా వెళ్ళాలి. ఈ పాప మీ పాపే అన్నట్టు అది డిఎన్ఏ రిపోర్ట్. మరి ఇదేంటి? ఏంటది? ఇప్పటి వరకు అసలు నువ్వు గర్భవతివే కాలేదు అన్న రిపోర్ట్. దీనికేం సమాధానం చెప్తారు? ఏదైనా ఉంటే స్టేషన్లో మాట్లాడదాం. ముందు మీరు జీప్ ఎక్కండి. ఎక్కండి, రండమ్మా. కానిస్టేబుల్ ఎక్కించండి. ఇదేంటండి, మీరు సుందర్ని కాదని అనుని సపోర్ట్ చేయడం ఏంటి? మీరెందుకు ఇలా చేస్తున్నారు? నీకన్నీ చెప్తాను తులసి, ప్రస్తుతానికి అర్థం చేసుకో. వాళ్ళతో గొడవ పడడం కరెక్ట్ కాదు. సుందర్ ఏ తప్పు చేయకుండానే శిక్ష పడి జైలుకెళ్తే సుందర్ గురించి ఈ టైంలో ఆలోచించాలి. హ, అసలు మీకు నా కూతురు ఎందుకు జైలుకెళ్ళిందనే ఆలోచనతో నిద్ర కూడా పట్టకూడదు. అలాంటిది సుందర్ జైలుకు వెళ్ళడానికి కారణమైన అనుని కార్తీక్ ని ఇంటికి తీసుకొచ్చి కొత్తగా పెళ్ళైన కూతురు అల్లుళ్లాగా వీళ్ళకి మర్యాదలు చేయమంటారేంటి? తులసి, నేనేదైనా ఒక పని చేశానంటే అర్థం ఉంటుంది. నువ్వు అలా ఆలోచించు. నాన్న, నువ్వు చేసిన ఈ పనుల్లో ఏమర్థముంది? చావు కంటే ప్రమాదమైన స్థితిలోకి సుందరి నెట్టబడింది. చంటి పాపను వదిలి జైల్లో పడ్డ సుందరి గురించి కదా ఈ సమయంలో నువ్వు ఆరాటపడుతూ ఆలోచించాల్సింది. చెప్పమ్మా చెప్పు. మీ నాన్నకు నేను చెప్తే నా మాటను లెక్క చేయటం లేదు. నేననే మాటలో ఏమన్నా తప్పుందా? తులసి, ఇప్పుడు నేను అనుని కార్తీక్ ని ఇంటికి తీసుకొచ్చాక అలా మాట్లాడతావేంటి? ఎవరికి చెప్పి తీసుకొచ్చారు? నాకేమన్నా వీళ్ళని తీసుకొస్తున్నాను, వీళ్ళకి నువ్వు నీ కూతురు సపర్యలు చెయ్యాలి అని చెప్పి తీసుకొచ్చారా? తులసి, గొడవ చేయకు. లేదు, వెంటనే అనుని కార్తీక్ ని ఇంట్లోంచి వెళ్ళమని చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు? మర్యాద ఇస్తుంటే ఎక్కువ చేస్తున్నావు. మీరు నాకేం మర్యాద ఇవ్వక్కర్లేదు. అనుని ఇంట్లోంచి పంపించండి. తులసి, నా ఓపికని పరీక్షిస్తున్నావు. అసలు ఆ పల్లవి సుందరి కూతురు కాదు, మా కూతురనే ప్రూఫ్స్ తోటి ఆ దేవిశ్రీ వచ్చింది. ఆ పాపను వాళ్ళు తీసుకోవడమే కాకుండా ప్రాపర్టీ మొత్తం లాగేసుకుని అను కార్తీకులను రోడ్డు మీదకి నెట్టేశారు, తెలుసా? పాపం ఊరికే పోదండి. ఒకప్పుడు చేసిన పాపానికి చనిపోయాక వేసేవాడంట దేవుడు. కానీ ఇప్పుడు చేసుకున్న పాపానికి వెంటనే శిక్షను అమలు చేస్తున్నాడు. బాబాయ్, మా కారణంగా మీరు గొడవ పడొద్దు. మేము వెళ్తాం. ఎక్కడికి వెళ్తారమ్మా? ఇది నీ ఇల్లే అని తీసుకొచ్చాను. తీసుకొచ్చిన నేను నిన్ను ఇంట్లోంచి పంపిస్తానని ఎలా అనుకున్నావు? మీరు తీసుకొచ్చిన వాళ్ళు వెళ్ళకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అమ్మా, ఏంట మాటలు? అక్క, ఆవేశపడ మాకు. నువ్వు కూడా కాస్త ఓపికతో ఉండొచ్చు కదా. బావతో మాటకు మాట అంటావెందుకు? ఎవరెవరో సంతను పనికిరాని వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి పెడితే నేను చేయడానికి పని మనిషిని కాదు. ఏ తులసి, పనికి మాలిన వాళ్ళు ఎవరే? బాబాయ్, పిన్ని మీద చెయ్యెత్తడం కరెక్ట్ కాదు. అటు చూడు,